డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గల అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో మెగా పేరెంట్స్ కమిటీ సమావేశం ప్రిన్సిపల్ చింతా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశాల నిర్వహణలో భాగంగా శనివారం రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం ఆదివారపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర జూనియర్ కళాశాల మరియు పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చింతా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో అంకిత భావంతో కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పూర్తి సహకారాన్ని పాఠశాల అధ్యాపక బృందానికి అందించాలని కోరారు. నిత్యం విద్యార్థులు తమతో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు అందిస్తే విద్యార్థుల లోపాలను సరిచేసి వారిని తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల అధ్యాపకులు పూర్వ విద్యార్థులు తమ అభివృద్ధికి అభ్యున్నతికి ఉపాధ్యాయుల యొక్క సహకారాన్ని గుర్తు చేసుకుంటూ తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, వసతి గృహాల్లో సైతం దొంగతనాలు చేయకూడదని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు పలు క్రీడా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నాగేశ్వరరావు, జుత్తుక సత్యబాబు, సుబ్రహ్మణ్యం, బీమేశ్వర్, మణికుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక సచివాలయ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందు మన పిల్లల్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళకి క్రమశిక్షణ ఎలా నేర్పాలి అనేది మనం ముందు చూసుకోవాలండి. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి క్రమాన్ని మనం పాటిస్తున్నామో చేయిస్తున్నామో ఆటోమేటిక్గా మన పిల్లలు అనేవారు అభివృద్ధి చెందుతారని నేను అనుకుంటున్నానండి. అయితే అప్పుడు చదువులు అనేవి ఇప్పుడు చదువులు అనేవి చాలా మెరుగైన విధానంలో ఉంటున్నాయి. ఇప్పుడు అన్ని ఐఎఫ్బీలు, ప్యానల్స్ బోర్డులు, అలాగే టీవీలు, ఇంకా మీడియాని ఉపయోగించుకుని చదువులు చెప్పడాలు అన్నీ ఎక్కువగా ఉంటాయి. మన పిల్లలు వాటిని సరైన విధానాల్లో ఉపయోగించుకోవట్లేదు. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ, మంచి విధానాల్లో చదువుకునే విద్యార్థులు అనేవారు లోపిస్తున్నారు. ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. కానీ ఆ విధానాన్ని మీరు తల్లిదండ్రులుగా వారికి చెప్పి సరైన క్రమంలో పెడతారని కోరుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురుకులం స్కూల్ మరియు కళాశాల ద్రాక్షారామం తరపున ఈరోజు జరుగుతున్న మెగా తల్లిదండ్రుల సమావేశానికి మా టీచర్లు, మా కళాశాల ఆహ్వానం మేరకు ఎంతెంతో దూరం నుంచి విచ్చేసి ఉన్నారు, మారుమూల ప్రాంతాల నుంచి విచ్చేసుకున్నారు. మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నేను ఇదే స్కూల్స్లోని 2002 నుంచి పనిచేస్తూ వస్తున్నాను. 2000 నుంచి నేను అన్ని గురుకులాల్లో పనిచేశాను. ఒక ఎయిడెడ్ కళాశాలలో చేశాను, అక్కడ ఎలా ఉంటుందో తెలుసు. ఒక మైనారిటీ కళాశాల, క్రిస్టియన్ మైనారిటీస్ నడుపుతాయి కదండి, ఆ కళాశాలలో పనిచేశాను. దాంట్లో మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసు. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో కూడా చేశాను. దాంట్లో ఏ విధంగా చదివిస్తారు పిల్లల్ని, ఏ స్థాయిలో అక్కడ విద్య అనేది అందిస్తారనేది అక్కడ పనిచేసి వచ్చాను. అదేవిధంగా ఎంతో మారుమూల ప్రాంతమైన అరకు వ్యాలీ, అరకు లోయలో పనిచేసి వచ్చానండి. ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్ అక్కడ వర్క్ చేసి వచ్చాను.
అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అక్కడ పిల్లలు ఎలా ఉంటారో తెలుసు. అదేవిధంగా మారుమూల ప్రాంతం అనేది సీతంపేట, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో కూడా వర్క్ చేశాను. అక్కడ కూడా ట్రైబల్ వెల్ఫేర్లో చేసి ఉన్నాము. అంటే ఒక ట్రైబల్ వెల్ఫేర్లోనూ చేశాను, అడ్డతీగల మనకు దగ్గరలో ఉన్న అడ్డతీగల జూనియర్ కళాశాలలో కూడా పనిచేసి వచ్చి ఉన్నాను. ఇవన్నీ నా యొక్క ప్రస్థానంలో మొత్తం అంతా కూడా కళాశాలలోనే పనిచేసి వచ్చాను. ఈ కాలేజీకి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత సరే మనం ఇప్పుడు పెద్ద క్లాసుల్లోనే పనిచేసి ఉన్నాము. చిన్న క్లాసులో అసలు పిల్లవాడు ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత మా ప్రిన్సిపల్ గారు, అప్పటి వైస్ ప్రిన్సిపల్ గారు, మీరు ఏ క్లాసులు తీసుకుంటారంటే నేను లోవర్ క్లాసులు తీసుకుని చూస్తానని చెప్పి ఒక సంవత్సరం నుంచి లోవర్ క్లాసులు అనేది అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాను. చిన్న క్లాసుల్లో పిల్లోడు ఎట్లా ఉన్నాడు అన్ని చూసుకుంటూ వచ్చానండి. చిన్న క్లాసుల పిల్లలకి ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా ఈ సంవత్సర కాలంలోని ఆ పిల్లోడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఆ పిల్లోడు ఏ విధంగా నేను డెవలప్ చేసుకొస్తే బాగుంటుంది అనేది నేను ఆ పిల్లల నుంచి నేను ట్రైనింగ్ అయ్యానండి. ఆ పిల్లవాడిని అభివృద్ధి చేయాలంటే ఆ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో నాకు తెలియాలి. కాబట్టి 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ వరకు ఏంటంటే ఆ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకుంటా ఈ రోజు వరకు నేను అబ్జర్వ్ చేసుకుంటా వచ్చాను. ఆ పిల్లల డెవలప్మెంట్కి మా సాగర్ గారు, అదేవిధంగా సురేష్ గారు అడిగి ఉన్నారు. వాళ్ళ కోసం ఏంటంటే ప్రత్యేకంగా కూడా ప్రత్యేకమైన క్లాసులు తీసి పెట్టి మీ పిల్లల అభివృద్ధికి, అన్ని విధాల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మా సిబ్బంది అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఒకటే, మీరు వచ్చినప్పుడు ఏ పేరెంట్ కూడా సార్ కలుస్తాము, పిల్లల్ని కలిసి వెళ్ళిపోతాం అంటారు తప్ప పిల్లోడి సమస్య చెప్పరు. సార్ మా పిల్లోడు ఈ స్థాయిలో ఉన్నాడు, కొంచెం చూడండి సార్ అన్నారు అనుకోండి, ఆ పిల్లోడిని నోట్ చేసుకుంటాము, ఆ పిల్లోడిని అబ్జర్వ్ చేస్తాము. వాడిని ఏ స్థాయిలో ఉన్నాడో వాడిని, అంటే ఇక్కడ మేమే 24 గంటలు మేమే చూస్తున్నాము. కొన్ని మాకు చెప్పరు, కొన్ని మీకు చెప్తారు. సార్ మా పిల్లవాడి పరిస్థితి ఇలా ఉంది అని మీరు మా నోటీస్లోకి పెడితే మేము ఆ పిల్లవాడిని డెవలప్ చేయడానికి అవుతుంది. అటువంటిది ఏమైనా ఉంటే మా నోటీస్లో పెట్టండి అని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాము. నేను మీ పిల్లవాడికి ఏమన్నా చెప్పాలంటే మీ పిల్లవాడిని కూర్చోబెట్టాలి. మీ పిల్లవాడిని కూర్చోబెడితే వాడిని ఏ విధంగా అన్నా కూడా డెవలప్ చేసుకుంటాం మేము. కాబట్టి తల్లిదండ్రులు ఆ ఒక్కటి కొంచెం గమనించి, మీకు ఆ క్లాసుకు ఒక టీచర్ గారు ఉన్నారు, ఆయనతో చెప్పండి. ఆయనతో చెప్పిన తర్వాత నా దృష్టికి కూడా ఒకసారి తీసుకొస్తే నా దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ బుక్లో మీ పిల్లోడి పేరు, మీ పేరు, ఫోన్ నెంబర్ వేసి మా పిల్లోడి ఈ పరిస్థితి ఉందండి అని మీరు రాస్తే దాన్ని పరిశీలి చేసి నేను రెక్టిఫై చేసుకుని నేనే కాల్ చేసి మీకు మళ్ళీ సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది. దయచేసి